మొత్తం లోకల్ అయింది గంట పోతాయి లారీ లోడ్ అయింది. నెక్స్ట్ లోడ్ పోతాయి కావచ్చు. ఎంతైనా మొత్తం 111 బస్తాలు అయింది. 111 14 క్వింటాల 45 కిలో 44 క్వింటాలు 14 కిలోల 14 కిలోల 40 కిలో 44 అంతే కదా. 44 క్వింటాలు. ఎన్ని ఎకరాలు మొత్తం? ఎకరం 25 గుంటలు 30 గుంటలు ఉంటాయి. ఎంత ఖర్చులు ఎంత పోగా ఎంత వచ్చినాయి చూడాలి. అంతేనా? ఎన్ని బస్తాలు పోసినాం? 4 బస్తాలు వచ్చినాయి. 4 బస్తాలు సరిపోకపోతే మళ్ళీ ఇంకొకరు కొంచెం తడుతుంది. మళ్ళీ కొంచెం వేరే వాళ్ళది పక్కన ఉంటుంది. 2 నీళ్ళు లేక దున్ను పొలం దున్నలేదు. అయితే కాలువ నీళ్ళు వచ్చిన తర్వాత కాలువ నీళ్ళు వచ్చినాయి కదా దున్నిన అట్లా వేసే వరకు నారు జర ఒక 2-3 కర్రలు ఎక్కువ పెట్టింది. ముందడి చూడు. అయితే సరే మొత్తం ఎన్ని బస్తాలు పెట్టినాయి? అయితే 4 బస్తాలు విత్తనాలు. అవి ఓంగా ఎంత ప్యాకెట్ వేసినావు? నెలకోటి 950 రూపాయలు. 950 రూపాయలు. దొడియేనా? దొడ్డు రకం 10 కిలోల బ్యాగులో. ఓకే ఓకే. ఈ దుంత ఎంత అయినాయి? దున్నితే నాకు 15,000 చిల్లర అయింది. అంటే 3 సార్లు దున్నిపించిన అన్నట్టు. 3 సార్లు అంటే ఇవాళ 3 సార్లు 6 సార్లు కదా ఇక. ఇప్పుడు నాది నీళ్ళు తక్కువ కదా. ఇప్పుడు ఎంత దున్నితే అంత నీళ్ళు ఆగుతాయి అని చెప్పేసి ఎక్కువ సార్లు పెట్టించిన అన్నట్టు. ఓకే ఓకే. తక్కువ నీళ్ళు ఉన్నాయి కాబట్టి వచ్చినాయి కాబట్టి పారించుకుంటూ దున్నావు. ఒకటిసారి అంత దున్నలే తాపిల్ల వారిని తాపిల్ల దున్నావు. అట్లా మళ్ళీ ఎక్కువ రోజులు కూడా ఉంచినావు కదా. ఎక్కువ రోజులు 50-40 రోజులు దున్నావు. దొరకలే మన కైకిలో దొరికిరా? అంటే మా అమ్మ బదాలు చేస్తుంది కొంచెం. ఓకే అట్లా వచ్చిర్రా 10 వేలు వచ్చారు. మేము వాళ్ళ పోతే వాళ్ళు మాకు వచ్చి అట్లా కొంచెం సేఫ్ అయిపోయింది. లేకపోతే నువ్వు టైంకి దొరకకపోదురు. ఇంకా అడుగు మంది ఎన్ని ఇస్తావు? 3 బస్తాలు వెళ్ళిన. 3 అడుగు మంది వస్తారా? డిఏపి. ఇంకా అడుగు మంది వస్తారు 3. నువ్వే దాన్ని అంటే నేను ట్రాక్టర్ ఎత్తుంది కాబట్టి మనం చల్లితే మంచిగా ఉండదు అని చెప్పేసి ట్రాక్టర్ దున్నేకంటే ముందే చల్లినా కాబట్టి అదంతా కరిగి స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి నేనే చల్లుతాను. నువ్వే దాన్ని కదా మొత్తం చేస్తే నాకు ఆ రేట్లో కల్పిస్తారు కదా కొంతమంది. 100 రూపాయలు 50 కలిపిస్తారు కానీ నేను చల్లాలి. నువ్వే చల్లేసి చల్లితే 100 రూపాయల చొప్పునైనా పడేది. అంటే 100 పడాలి ఇక. అందులో అంటారా? అది ఎప్పుడో ఇక అయినాక నేను ఇస్తాను. లెక్క పెట్టుకోవచ్చు మరి. అది నిండిందా చూపించండి. అయితే నిండిందని వదిలేవు లేకపోతే పోయేటియా? ఇంకా మొత్తేనే ఉంది. తడవచ్చు తడవచ్చు పైసలు చేసుకొచ్చాక నమ్మకం లేదు. నెక్స్ట్ లారీ అంటారు నింపి రాలేదు. ఇప్పుడు 3 రోజులు మళ్ళీ అడిపోతా. సరే అయితే 3 బస్తాలు వెళ్ళి నాకు తెలిసి అయిపోయింది. ఇంకా దాంట్లో కూడా ఇట్లా ఏమన్నా వెళ్ళాం చల్లిన ఎన్ని 5 కిలోల బ్యాగ్. మన 4 కిలోల బ్యాగు. మళ్ళీ ఒకటి మళ్ళీ కేజీ లెక్క అవి ఒక 2 తీసుకున్నాం. ఒకటి చిన్న అర్ధ ఎకరం కాబట్టి 2 తీసుకున్నాం. 6 కేజీలు వెళ్ళేసినాం. ఓకే. ఇది గడ్డి మందు అవి మామూలుగా 650 రూపాయలకు ఒకటి డబ్బాలు 3 చల్లిన. 3 వెళ్ళేసినాం. అంటే అది వాళ్ళు 30 గుంటలకు వస్తుందని అన్నారు. 1 ఎకరం అంటారు కానీ 30 గుంటల లెక్క చల్లుకున్నాం అన్నారు. ఓకే ఓకే. ఒకవేళ సరిగ్గా గడ్డి కాకపోతే మళ్ళీ స్ప్రెడ్ కాకపోతే మరి ఎక్కువైతే ఖరాబ్ అవుతుంది తెలుసా? నువ్వు ఎక్కువ మోతాదు కలిపితే ఖరాబ్ అవుతుంది తెలుసా? వరి కూడా ఖరాబ్ అవుతుంది. చెప్తారు అట్లా అందరు తాగుతూ ఉంటారు కదా. ఎక్కువ ఖరాబ్ అయినట్టే అనిపించగా నీకైతే? నేను నీళ్ళు ఎక్కువ పెట్టి చల్లినా. రా తర్వాత నీదే ఇది అయిపోయాక నీదే. ఓకే. యూరియా ఎన్ని? యూరియా ఫస్ట్ అంటే జర నారు మేము లేట్ చేసినాం కాబట్టి జర తొందర పచ్చబడాలని అల్లనేమో ఒకటి కలిపిస్తాను అడుగు మందుల. తర్వాత వచ్చి 2 బ్యాగులు వెళ్ళిన మొత్తం. మళ్ళా పొట్ట దశలా అంటే 3 ఇవి 3 ఇవి ఒక యూరియా అప్పుడు నాటేసినప్పుడు చల్లాం తొందర పచ్చబడాలని.
మధ్యలో కొన్ని రోజుల తర్వాత లైట్గా ఒక బత్తన్నర జాడిచ్చినాం. ఇవి దంటు గోళలతో కలిపి. తర్వాత నెక్స్ట్ పొటాషి కలిపినప్పుడు అదో బత్తన్నర కలిపి పొట్ట దశలో కలిపినప్పుడు యూరియా. పొట్ట దశలోనేమో బస్తన్నర, మళ్ళా మిల్ల బస్తన్నర, ఆడికి 3 బస్తాలు అయింది. స్టార్టింగ్ అప్పుడు ఒక బత్త కలిపిసాలి నాలుగు మందితోటి, మొత్తం 4 బస్తాలు అవుతుంది. 4 బస్తాలు యూరియా 3 సార్లు వెళ్ళినా కానీ 4 బస్తాలు కలిసి. ఇంకా ఏమైనా కల్పించినావా వాడి? అంటే కొంచెం లైట్ అయినా కూడా ఒలిపి అది ఇది ఉంటే అంత గడి కొన్ని గడి పడ్డది కొంచెం అంత అయినా ఏదో ఒక రకం అవిటికి చనిపోయి గడి పడ్డది అన్నట్టు. అవిటికి మిర్రలు ఉన్నా కాడ చనిపోకపోతే ఎంత అయినాయి అవిటికి? 5 కిలో 6 కిలో అయినాయి గడ్డి కలిపి అయిపోయింది. ఇంకేమైనా మోటార్ రిపేర్ ఇట్లా ఏమైనా అయిందా ఈసారి? అంటే ఇక స్టార్టర్లో ఆఫీస్లో ఆటోమేటిక్ ఒకటేగా మన కాలువల మోటార్ ఎంప్లినర్ అరిగినాయి అని అదొకసారి కాలువలు మూక మేరు కప్పుతున్నాయి. అవును, అలా అని కొంచెం అదొక మోటార్ రిపేర్ అది ఒకసారి తీసుకుపోయి రిపేర్ అయితే పెట్టింది. 4,000 అయినాయి. 4,000 మరి మోటార్ అంటే క్లచ్ ప్లేట్లు అవోటి ఇవోటి ఇంకో బుష్లు అవి అరిగినాయి అని. ఇంకా మోటార్లు ఆవటం అదేం లేదు. మోటార్లు కాలువనే కదా తీసుకొని పని మీద పెట్టుకొని తీసుకున్నాను. ఇంకేం లేవు ఇక కోతలే. కోతలు అంటే ఇక రోగాన్ని కొట్టినా స్ప్రే చేసినా ఊసది రాకుండా అది చెప్పాలి మనకు కదా. ఊసది రాకుండా కొట్టినా. ఇక మళ్ళీ ఏంటంటే మళ్ళీ కొంచెం అంత లైట్గా ఎర్రగా అవుతా ఉంటే ఎర్ర బొమ్మడి కోసం అని చెప్పేసి కొట్టిన 2 సార్లు కొట్టిన. 2 సార్లు కొట్టిన. అందరికి ఎంత అయినాయో దానికి ఎంత మందికి ఎంత అయినాయి? మందుకు 3500 ఒకసారి అయినాయి ఫస్ట్ దానికి. ఎర్ర బొమ్మిడి 3500. ఓకే. తర్వాత దానికి ఊస తిరగకుండా కాటకాలు కాకుండా అని చెప్పేసి అట్లా కూడా అవి కొంచెం ఏంటంటే పొటాష్ లోపం ఉందని చెప్పేసి అంటే అవి అవి పొటాష్ చల్లినా కానీ మళ్ళీ అట్లా వచ్చింది. ఓకే. నువ్వే చేసినావా మిషన్ తోట? నేనంటే కిరాయి తీసుకొచ్చి పంపు స్ప్రే చేసి. పంపు ఓన్లీ హ్యాండ్ పంపేనా? లేదు, పెట్రోల్ పంపు కిరాయి తీసుకొచ్చి కొట్టేసి. ఇంకా ట్రాక్టర్తో స్ప్రే కాదు? ట్రాక్టర్ కాదు. ఓకే ఓకే. నువ్వైతే మొత్తం చేసినావు. ఓకే. కోత ఎంత అయినాయి? అది 2 గంటలు అయింది చైన్ బండితోటి. చైన్ బండితోటి 2 గంటలు, గంటకు 3,000 రూపాయలు. 3,000 రూపాయలు? 6,000. ఓకే. మళ్ళీ ఇది పట్టుకొస్తే సెంటర్లో పట్టుకొస్తే సెంటర్లకు అది కొంచెం దిగబడుతుందని చైన్ బండి పెడితే కొంచెం 4 సార్లు తీసుకొచ్చిన 3 ట్రిప్పులు. ఓకే. అలా నీళ్ళ దిగబడుతుంది కాబట్టి లాస్ట్ తీసుకొచ్చి పోసిందా? అట్లా కూడా ఎక్స్ట్రా పడుతుంది టైం. ఓకే. ఇప్పుడు నీకు ట్రాక్టర్లు ఇక్కడ పట్టుకొస్తే లోకల్ ఛార్జ్ ఒక్కొక్క ట్రిప్కు 500. 4 ట్రిప్పులలో ఫ్రీగా పోసుకొచ్చిన. అలాగే రారాదు ఫుల్ పోసుకొని అలా పోసుకొచ్చిన. ఓకే. 4 ట్రిప్పులు అయితే అయినాయి. 4 ట్రిప్పులు ఫుల్ లూజ్గా అయితే పట్టుకొచ్చినావు ఇక అట్లా. ఎందుకంటే ఫుల్ పోసుకొచ్చినా అలాగే వెళ్ళాయి. 3 ట్రిప్పులే వాస్తవానికి అవి. అలా మళ్ళీ దిగబడితే అటు ఇటు ఎందుకు ఇట్లా వచ్చిన ట్రాక్టర్ మళ్ళీ ఎందుకు అని చెప్పేసి అలానే లూజ్ పోసుకొని వస్తాను. 4 ట్రిప్పులు తెచ్చినా లోకల్కి 500. ఓకే. ఇక అయిపోయింది. ఇక పట్టినావా? పట్టిన ఎంత తీసుకున్నావు? ట్రిప్కి 500. ఇవాళకు నైట్కి దావతు. అంతేనా? 500. 3 ట్రిప్పులు చెప్పిన ఇస్తాం. 2,000 అన్నట్టు. ఓకే. 2,000 నింపారా? 10,000 దావతోటి కలిపి మళ్ళీ నింపుడు. ఇది అమాలి క్వింటల్కి 50 రూపాయలు. క్వింటల్ 50 రూపాయలు. మళ్ళీ సుతీలు మనదే. కటింగ్ ఏమైనా పెట్టిరా? సంచికి 2 కిలోలు కట్టింగ్ పట్టినాక కూడా 42 కిలోలు పెట్టిరా? 42 కిలోలు, 100, 42 కిలోలు, 200 దాకా కూడా, 300 దాకా కూడా వచ్చినాయి. చాటేనా? ఇంకా పావు కిలో వేసుకో. నింపి 2 రోజులు ఆయన మనకు షార్టేజ్ వస్తుంది. 42, 300 దాకా కూడా అది కూడా మనకే. అట్లా దింపగా లాస్ట్ నీకు 3 రోజులు ఆయన. 3 రోజులు అయినా ఇంకా ఓలే ఇప్పుడే అని 3 రోజులు అయిందా? 3 రోజులు. మొత్తం ఎంత పచ్చి చూద్దాం. ఎన్ని రోజులకి వస్తాయో పైసలు? 4 రోజుల గంట. మళ్ళీ ఏమనుకుంటాం మరి? ఏం పెడదామన్నా వరేనా? మరి ఇప్పుడు అద్దంటారు కదా. చూడాలి. నాకు ఇప్పుడు వర్షం అంతా మాకు వరి తప్ప వేరే వండదు. ఎందుకంటే
మా చుట్టుపక్కల చైన్ కోసినట్టు చైన్ తోటి కోసినాం కదా. ఇప్పుడు యాసంగి దిగబడుతుందని అంటే అది ఇప్పుడు వర్షాకాలం మంది అందరు నీళ్ళు వచ్చి మా దాంట్లోకి వెళ్ళి ఒర్రెలా కలుపుతాయి అన్నట్టు. ప్లేస్ మరి మీకు నీళ్లు ఉండయి, కాలువ నీళ్ళు వచ్చినప్పుడు బురద దిగబడుతుంది, లేకపోతే నీళ్ళే ఉండేవి. అంటే ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి మళ్ళీ వర్షం అప్పుడు మళ్ళీ కాలువ వేరే చేను పెట్టుకుని రాదు, వరి పెట్టుకుంటే కంపల్సరీ వరే పెట్టాలి. ఇక సన్నగా దొడ్డుగా గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా కానీ మొత్తం అయితే వరి తప్ప వేరే వండదల్ల ఈ వర్షాకాలం. ఏం పెట్టినా ఖరాబ్ అయిపోతుంది, మక్క పెడితే జాలు పట్టిపోతుంది. ఇప్పుడు ఏ కూరగాయలు పెట్టినా వాటర్ ఎక్కువ పామ్ ఆయిల్ ట్రై అవుతుంది మీరు అంటే ఇంకా అది మరి డౌన్లో ఉండిపోతుంది అన్నట్టు అది. సరే ఇప్పుడు వడ్లకి ఎన్ని వచ్చినట్టు కౌంటు? ఇప్పుడు నాది 111 బస్తాలు అయినాయి. రఫ్గా ఎప్పుడు 111 ఎంత అనుకుంటుగా? 1,03,000 1,03,000 క్వింటల్. ఖర్చులు పోను 40,000 60,000 ఎంత వచ్చింది ఖర్చు? ఖర్చు మొత్తం కలుపుకొని 1,03,000 వస్తాయి నీకు. 1,03,000కు నీకు 60,000కి వచ్చిందా? 50,000 చిల్లర వచ్చింది. అదే 50,000 చిల్లరకి 60,000. నీ పెట్రోల్ చార్జ్ అవి ఇవన్నీ వేసినా అవి లేవు, ఇంకా అవి లేవు. నీ శ్రమ ఏం లేకుండానే జస్ట్ 57,000 అయిందా? ఓకే, ఇది ఖర్చు. అంటే మీకు మనకి ఎంత మిగులుతాయి? ఇప్పుడు ఎకరానికి వాటిలు పండుతున్నాయి బాగానే అంటారు కదా, ఎకరానికి ఎంత మిగులుతాయి అని. ఇంకా అలా నీ శ్రమ ఉంది, అట్లా చూసుకుంటే ఏం మిగలేదు. ఏం మిగిలేదు అంటావు. నీకు నెలకి ఎంతో వేయమంటావా మరి? నీకు ఎకరానికి 1,000 2,000 3,000 వేసుకుంటే 6 నెలల పంట, 6 నెలలకు నీకు ఎంత వచ్చినట్టు? అలా నెలకు 1,000 వేసుకో. అదే 1,000 వాడద్దు నీకు. వాడికి వాళ్ళని 1,000 అంటే 1,000 రూపాయలు తీసుకోరా. ఇప్పుడు ఒక్కరోజు నాటేసిన వాళ్ళకి 400 అంటే నువ్వు రోజైతే బైకాడికి పోవాలి కదా, కరెంట్ పెట్టాలన్నా పెట్టకపోయినా వాడతా మరి. ఒక్కసారి బర్ల నీళ్ళు పెట్టమంటే 200 100 తీసుకుంటారు. ఎవరన్నా పెట్టినామంటే ఉట్టిగా పోతారా? మొత్తానికి అయితే అంత అయిందంట. చూద్దాం నా ఖర్చులకు ఎంత మిగులుతుందో ఎంత అయితే. ఇక వరి ఒక ఎకరం వరేసుకు అయితే నీకు 6 నెలలకు 20